పహల్గామ్ దాడికి ప్రతిచర్యగా చేపట్టినటువంటి చర్య ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్కి ప్రతిచర్యగా పాకిస్తాన్ మనపై చేసినటువంటి చర్య దాడులు. ఈ పాకిస్తాన్ చేసినటువంటి పిల్లిబిత్రి దాడులు పక్కన పెడితే, పాకిస్తాన్ ఆత్మస్థైర్యాన్ని కొడితే సగానికి సగం చచ్చి ఊరుకుంటుందని ఇక్కడ మన వాళ్ళు అయితే ప్లాన్ చేశారు. ఆ మన వాళ్ళు చేసినటువంటి ప్లాన్ వెనక ఎవరున్నారంటే అమర్ప్రీత్ సింగ్ ఉన్నారు. ఈయన ఏపీ సింగ్ అని కూడా అంటారు. ఈయనే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద కనుక కొడితే దెబ్బకి పాకిస్తాన్ కి ఆత్మస్థైర్యం చచ్చి మానసికంగా కృంగిపోతుందని ఈయనైతే నూర్ ఖాన్ ఈ ఎయిర్ బేస్ మీద అయితే దాడులు చేయడం జరిగింది. పాకిస్తాన్ మిలిటరీకి అత్యంత కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై వైమానిక దాడులు చేయాలన్న మాస్టర్ ప్లాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ దే అని రక్షణ శాఖ వర్గాలు అయితే వెల్లడించాయి. ఈ ఎయిర్ బేస్ పై దాడికి ప్రణాళిక రచించింది, అమలు చేసింది, చివరికి పైలట్లను ఎంపిక చేసింది ఆయనే అని తెలిపాయి. ఏపీ సింగ్ కు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ మద్దతుగా నిలిచారని, ఆపరేషన్ కు అనుమతి ఇచ్చారని పేర్కొన్నాయి. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ రావలపిండిలో ఉంది. దీనికి సమీపంలోనే చక్లాలోని పాక్ ఆర్మీ చీఫ్ ప్రధాన కార్యాలయం, న్యూక్లియర్ కమాండ్ కార్యాలయం ఉన్నాయి. ఈ నేపథ్యంలో నూర్ ఖాన్ బేస్ పై దాడి చేయడం ద్వారా తాము ఎక్కడైనా దాడి చేయగలదన్న ఆ గట్టి సందేశాన్ని పాకిస్తాన్ కి పంపించాలని ఏపీ సింగ్ భావించారని రక్షణ వర్గాలు వివరించాయి. ఆయన అనుకున్నట్లుగానే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దాడితో పాక్ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదని, ఆ దేశ ఆర్మీ చీఫ్ 3 గంటల పాటు బంకర్ లో దాక్కోవాల్సి వచ్చిందని తెలుస్తుంది. ఈ దాడుల కోసం భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించి ఉంటుందని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇది అంటే అమర్ప్రీత్ సింగ్ గారు ఇటువైపు, మరొక వైపు ఏమొచ్చేసి మిగతా కల్నల్స్, ఇలా రకరకాల దాడులు. ముఖ్యంగా ఇక్కడ దాడి జరుగుతున్నప్పుడే మరొక వైపు మన నేవీ పూర్తిగా కమ్మేసింది అటు పాకిస్తాన్ కి చెందినటువంటి అక్కడ ఏ పోర్ట్లన్నింటినీ కూడా కమ్మేసి, మరొక వైపు ఏమొచ్చేసి ఈ దాడులు. ఈ సమయంలోనే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై దాడి చేసిన తర్వాతనే పాకిస్తాన్ కి కోసాలు కదిలిపోయాయి. ఎప్పుడైతే ఈ అణు కేంద్రం మీద పడుతుందో మన యొక్క క్షిపణులు, మన యొక్క దాడులు అణు కేంద్రాన్ని టార్గెట్ చేసుకున్నాయని తెలిసిందో దెబ్బకి పాకిస్తాన్ కోసాలు కదిలిపోయి అటువైపు వెళ్ళడం జరిగింది. అమెరికా కాలు పట్టుకొని, భారత్ కాలు పట్టుకొని ఏదైనా సరే డీజీఎంఓని అప్పుడు మళ్ళీ బ్రీఫింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది.